జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా. God. సంతోషంగా అందరం కూడా స్తుతిద్దాం, దేవుని ఘనపరచుట. సంతోషంగా రెండు చేతులు ఎత్తి దేవుని చప్పట్లు కొట్టాలి. జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా. జగము మనసుతో స్తోత్రగానము పాడెదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీవే చాలయ్యా. జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా. సంతోషంగా మహారాజుగా మనకు తోడై నిలిచి ప్రతి స్థలంలో మనను నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా.
మహిమ ప్రకటించేటువంటి ధన్యత మనం కలిగిన చరితము నేనెంత వివరింతు నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను కనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా కనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా అందరం కలిసి ప్రతి ఒక్కరు యేసయ్యా నీ కృప చాలు యేసయ్యా 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 నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా పరిశుద్ధుడా నీవు సారథిపై మమ్మల్ని నడిపించు సియోను చేరే వరకు మా యాత్రలో మాకు తోడుగా ఉండి నీ చిత్తంలో మమ్మల్ని నడిపించు యేసు ఎస్ లార్డ్ పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే ఆ యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే నీపై నుంచి విజయమునే చాటనా నా విశ్వాసము నీపై నుంచి విజయమునే దాటనా నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే చేరేదా నా ప్రతి గురి యొద్దకే చేరేదా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్రగానము
పాడెదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా. IDEX Active Muscle Care. మంచిది. దేవుని ఉన్నత నామములో నాటి యొక్క పునరుద్ధాన దినము అంత మాత్రమే కాకుండా ఈనాటి ప్రత్యేక దినం ఈ సందర్భము కొన్ని పదములు లేదా కొన్ని చరణములు నాకు తెలియకుండానే కూడా అనగా తెలుగులో ఏంటమ్మా? తండ్రుల యొక్క దినోత్సవం. తండ్రుల దినోత్సవం అంటే ఏ దినాలు లాంటి దినోత్సవం కాదు. తండ్రుల యొక్క గొప్పతనాలు, వారు మనకు చేసేటువంటి సాక్రిఫై. ప్రతి తండ్రి కూడా వారి బిడ్డల కొరకు ఎంతో సాక్రిఫై చేస్తుంటాడు. సాక్రిఫై అంటే త్యాగం. అది వివరించలేని త్యాగం. ఒక తండ్రి తన పిల్లల కొరకు పడేటువంటి ఆ త్యాగము ఊహకందనిది. చాలామంది గ్రహించలేరు, యవనస్తులు గ్రహించలేరు. ఆ స్థానంకి వచ్చినప్పుడు మాత్రమే దాని విలువ అర్థమవుతుంది. ఒక తండ్రి లేదా ఒక తల్లి ఆ కుమారుడు ఆ కుమార్తె కొరకు పడేటువంటి ఆ తపన, ఆ వేదన, ఆ బాధ, ఆ చింతన ఊహకందనటువంటిది. తండ్రి యొక్క లేదా తల్లి యొక్క రుణము ఏమిచ్చినా తీర్చలేనటువంటిది. అది ఎంత బరువైనదో, ఎంత భారమైనదో అనుభవిస్తేనే తెలుస్తుంది. పరమున్న మన తండ్రి మన కొరకు ఎంత సాక్రిఫై చేశాడో భూలోకంలో నివాసం చేస్తున్న మనము మన బిడ్డల కొరకు అంతే సాక్రిఫై చేస్తున్నాం. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా ఒకసారి ఫాదర్స్ కోసం చప్పట్లు కొట్టండి. ప్రైజ్ గాడ్. మీ తండ్రులకు దేవుడు శుభప్రదమైన ఆయుష్ను దయచేయునుగాక. వారి పిల్లలుగా మీరు వారికి లోబడుదురుగాక. ఫాదర్ 6 అక్షరాలు కనపడుతున్నాయి. ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ. ఫర్ ఎవర్ తండ్రి ఎప్పటికీ తన పిల్లల యొక్క క్షేమం ఒక రోజుకో ఒక దినమునకో తన జీవితాంతం
తన భూమిపై సజీవుడుగా ఉన్నంత మటుకు ఆ బిడ్డల కొరకు పరిగెడుతూనే ఉంటాడు. అది ఎంతటి సాక్రిఫై అంటే యేసు ప్రభువు వారు మనందరి కొరకు చేసినటువంటి సాక్రిఫైకి ఏమాత్రము తక్కువ కాదు. ఒక తండ్రిని యేసు ప్రభువు వారితో సమానముగా ఎందుకు పోల్చుతున్నానంటే, ఆ తండ్రి ఆ బిడ్డల కొరకు ప్రతినిత్యము పడే ఆరాటమును కనులారా చూస్తున్నాం గనుక. చాలామంది బిడ్డలు తండ్రులకి ఎదురు తిరిగి ఏం మాట్లాడుతుంటారంటే, ఎవరు కనమన్నారు, కన్నావు గనుక శ్రమపడు అని కొన్ని మంచి చెడులు తెలియజేసినప్పుడు ఎదురు మాట్లాడుతూ ఉంటారు. కానీ తండ్రి యొక్క బాధ్యత ఎలా ఉంటుందంటే ఫర్ ఎవర్. అది ఒక రోజుతోనూ ఒక దినముతోనూ ముగిసేది కాదు. తను ఈ లోకములో సజీవుడుగా ఉన్నంత మటుకు ఆ బిడ్డలపై అపేక్ష కలిగి ఉంటాడు. ఎంతటి అపేక్ష అంటే ఎవర్ యాక్టివ్. యాక్టివ్ అంటే చురుకుగా ఉండటం. ఎంతటి చురుకు అంటే అది తన విధిని ఉదయకాలము మొదలుకొని మరలా సాయంకాలం అయ్యేంత వరకు ఆ బిడల కొరకు తను పడేటువంటి ఆ యాక్టివ్, ఆ చురుకుదనం, ఆ హుషారు నేను అనుభవిస్తూ ఉన్నాను. నేను చాలా అనుభవిస్తున్నాను కనుకనే ఆ ఎమోషన్ ఎక్కువ నా మీదనే పనిచేస్తుంది. ఒక తండ్రికి, ఐ డోంట్ నో, ఓన్లీ మై సెల్ఫ్, ఒక తండ్రికి ఉండేటువంటి తపన వివరించలేదు. నా మటుకు నేనైతే ఎంతో కలిగి ఉన్నాను. అంటే ఏదో తీసుకెళ్తామని కాదు, కానీ బిడ్డల కొరకు ఏదో చేయాలనే తపన. అందరు అలా ఉండరా, ఉంటారా అది నేను చెప్పను, కానీ 99.9 వరకు 100లో 1 పాయింట్ ఎవడో పనికిమాలిన వాడు ఉంటాడేమో, కానీ 0.9 వరకు ప్రతి తండ్రి కూడా ఆ బిడ్డల కొరకు తనుండేటువంటి ఆ యొక్క ఆ యాక్టివిటీ లేదా ఆ యాక్టివ్, ఆ చురుకుదనం, ఆ ప్రయాస బిడ్డలు గ్రహించలేరు. యవ్వన కాలంలో బిడ్డలు ఏమాత్రం గ్రహించలేరు. వారి కొరకు వారు చేస్తున్నటువంటి ఆ తపనను ఎవరు గుర్తించలేరు. తర్వాత చూస్తే హెచ్ ఫర్ హియర్, వినుటలోను బిడల యొక్క మాటలను గ్రహించుటలేను, బిడల కొరకు ఏం కోరుతుంది తెచ్చిచ్చుటలోను. బిడ్డలు కోరగానే తండ్రి ఆ గురి పెట్టుంటాడు. నా కుమారుడు ఫలాంది అడిగాడు గనుక వాని కొరకు నేను ప్రయాసపడి తెచ్చివ్వాలి. ఫర్ ఎవరీ, ప్రతి ఒక్కటి
వారు ఏదడిగినా కాదనక వారి యొక్క ఆ తండ్రి ప్రేమ బిడలపై కనపరచబడాలి అనేటువంటి ఆ తపన. లాస్ట్ వన్ ఆర్ ఫర్ రిక్యూర్మెంట్. ప్రతి బిడ్డకు ఇద్దరైనా, ముగ్గురైనా, ఒక్కరైనా, నలుగురైనా వారు ఏ అవసరత కలిగి ఉన్నారో ఆ రిక్వైర్మెంట్, ఆ అవసరం అడగక ముందే గెస్ట్ చేస్తూ ఉంటాడు. బిడ్డలకి ఏమవసరమో తపన పడుతూ ఉంటాడు, వేదన పడుతూ ఉంటాడు. అయితే యవన కాలం నుండి బిడ్డలు గ్రహించలేరు ఆ తండ్రి యొక్క శ్రమ, సాక్రిఫై. ఎంత సాక్రిఫై ఉంటుందంటే మాటలతో తీర్చలేనటువంటిది. నాట్ మీ, ఎవ్రీ ఫాదర్. నేను అనుభవిస్తున్న నా పిల్లలతో నాకున్న మమేకమైన అనుబంధం అన్ని విషయాల్లో వారి కొరకు పడేటువంటి తపన. ఈ లోకంలో ప్రతి మనుషుడు మరణిస్తాడు, కానీ బ్రతికుండగా ఆ తండ్రి ఆ బిడ్డల కొరకు ఏం చేశాడు అనేటువంటి ఆ తపన. తపన లేని తండ్రి లోకంలో ఉంటే వాడు తండ్రి కాదు. బిడ్డల కొరకు తపన లేని తండ్రి లోకంలో ఉన్నాడు అంటే వాడు తండ్రి కాదు. ఎందుకు కాదు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో పరమనున్నటువంటి తండ్రి భూ సంబంధమైనటువంటి తండ్రులకున్న ఆ వేరియేషన్ను చాలా చక్కగా చూపించుకుంటూ వచ్చాడు. ప్రత్యేకంగా సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో ప్రతి అధ్యాయములు కూడా మొదట తండ్రికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటే అది నీ తండ్రికి, నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటే అది పరమనున్న తండ్రికి అది అన్వయించబడుతూ ఉంది. ఇక్కడ రాయబడినటువంటి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 8వ వాక్యం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. హియర్ మై సన్ యువర్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. ఈ మాటను నువ్వు అన్వయించుకుంటే మొదట నీ తండ్రి మాటగా అన్వయించుకో. నీ తండ్రి కంటే ప్రథమముగా నువ్వు అన్వయించాలనుకుంటే పరమనున్న తండ్రికి అన్వయించుకో. స్తోత్రం. నీకు జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడు. నిన్ను, నన్ను, నీ తండ్రిని, ప్రజలందరినీ కన్నా తండ్రి పరమనున్నాడు. ఈ ఇరువురు తండ్రులు కూడా కోరుకునేది ఒకటే, ఆ తండ్రులు చెప్పే ఉపదేశమును నువ్వు ఆలకిస్తే నువ్వు దీవించబడతావు. ఎందుకనగా
వారు చెప్పేటువంటి మాటలు లేదా బోధన నీకు మంచి మార్గాన్ని తెలియజేస్తుంది కనుక నువ్వు ఏ మార్గంలో నడుచుకుంటే మంచిదో తెలియజేస్తుంది కనుక ప్రతి అధ్యాయంలోనూ దాదాపు 6-7 అధ్యాయాల వరకు ప్రతి మొదటి వాక్యంలో తండ్రిని తీసుకొచ్చాడు. 2వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల. చాలు ప్రియుడా, నా మాట ఆలకించు. మై సన్, ఇఫ్ యు రిసీవ్ మై వర్డ్స్ అండ్ ట్రెజర్ అప్ మై కమాండ్మెంట్స్ విత్ యూ. ఎంతో చక్కగా, ఎంతో తేలికైన పదాలతో నిన్ను కన్నా నీ తండ్రికిని, నీ తండ్రిని, నిన్ను, నన్ను, పరమనున్న ప్రజలందరినీ కన్నటువంటి ప్రజలకు తండ్రి అయినటువంటి దేవునికి ఈ మాటను అన్వయించుకోవడం, దానిని అన్వయించుకోవడం, వాట్ దట్ మీన్? నీకు ఆ మాటలో నా కుమారుడా, ఇప్పుడు నీ తండ్రి పిలుస్తున్నాడు అనుకో, నీవు నా మాటలు అంగీకరించి, తండ్రి కుమారుడితో చెప్తున్నాడు, నాయనా లేదా అమ్మా, నువ్వు ఇలా వెళితే మంచిది, ఇలా వెళితే మంచిది అనేది ఆజ్ఞ. తండ్రి పిల్లలకి ఇచ్చేటువంటి ఆజ్ఞ. ఈరోజు ఫాదర్స్ డే సందర్భముగా యవన బిడ్డలందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను, దేవుని వాక్యమును 2 అంచుల ఖడ్గము కలిగినది గనుక మొదట దేవాది దేవునికి ఆపాదించు, తర్వాత నీ తండ్రికి ఆపాదించుకో. మొదట దేవాది దేవుని మాటగా ఆయన ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుంటే అది మంచిది. రెండవదిగా నీ తండ్రి ఆజ్ఞగా ఆయన మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటే మంచిది. పరిశుద్ధ గ్రంథము లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు, ప్రతి యవ్వనుడు చదువుతున్న వానికి అన్వయించబడుతుంది. తండ్రి మాటలు వాళ్ళ పిల్లలకు మాత్రమే అన్వయించబడతాయి. వారి వారి అవసరతలను బట్టి, వారి వారి అక్కర్లను బట్టి, వారి వారి పరిస్థితులను బట్టి ప్రతి తండ్రి ఆ బిడ్డలకు బోధిస్తుంటాడు. అమ్మా, నువ్వు ఇలా వెళ్తే మంచిది, ఇలా ఉంటే మంచిది, ఇలా తింటే మంచిది, ఇలా పడుకుంటే కూడా మంచిది, ఇలా నడిస్తే కూడా మంచిది. తండ్రి చెడిపోయిన వాడే, తండ్రి త్రాగుపోతే, తండ్రి పనికి మాలిన వాడే, తండ్రి లోకం నుంచి వేరు చేయబడిన వాడే. అఫ్ కోర్స్ తనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు దురలవాట్ల వలన, లోకములో పడిపోవటం వలన ఆయన అలా ఉన్నాడేమో బహుశా. అందుని బట్టి ఆయన చిన్న చూపుగా నువ్వు చూడకూడదు. లోకం చూసిన బిడలైన వారు చూడకూడదు. 3వ అధ్యాయంలో కూడా మనం ఈ మాటను చూస్తే, నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము. ఏమండి, కుమారుని పిలుస్తున్నాడు, మీ డాడీ పిలుస్తున్నాడు, నాన్నా నా ఉపదేశమును నువ్వు మరవద్దు, నేను నీకేం చెప్పానో దాన్ని మరవద్దు, నేను ఏమైతే నేర్పిస్తున్నానో వాటిని మరిచిపోకు. అందుకే సొలొమోను అన్నాడు, బాల్యం నుండి పిల్లలను దేవుని సన్నిధికి నడిపిస్తే వాడు పెద్దవాడైనప్పుడు ఆ మార్గము నుంచి విడిచిపోడు అని. గనుక బాల్యము నుంచే తండ్రి మాటలను, ఆజ్ఞలను అనుసరించే తల్లి పిల్లలుగా ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరొకమును. మై సన్, డు నాట్ ఫర్గెట్ మై టీచింగ్, బట్ లెట్ యువర్ హార్ట్ కీప్ మై కమాండ్మెంట్స్. కదండి,
ఎంత చక్కగా చెప్తున్నాడు, ఎంత బుద్ధిగా చెప్తున్నాడు, గ్రహించుటకు ఎంతో సులువుగా అర్థము చేసుకునే రీతిగా చెప్తున్నాడు. మై సన్, నా కుమారుడా, డు నాట్ ఫర్గెట్ మై టీచింగ్. నువ్వు ఎటువంటి పరిస్థితిలో నా బోధను, నా మాటలను మరువకు. ఎంతో మనసును, తండ్రి యొక్క బాధ్యతను, తండ్రి మనపై కనపరుస్తున్నటువంటి ప్రేమను మరి సొలొమోను భక్తుడు వ్యక్తపరుస్తున్నాడు. ఈ అధ్యాయంలో ఇంకా చాలా చక్కని మాటలు ఉంటాయి. తండ్రి మాట విన్నందువలన రెండు చెప్పాను. మొదట, పరమనున్న తండ్రి, నిన్ను కన్న తండ్రి, ఇరువురి బాధ్యతలు ఒకటై ఉన్నాడు. పరమనున్న తండ్రి భూలోకంలో నివాసం చేస్తున్న ప్రతి కుమారుడిపై తన మనసుంచాడు. భూలోకంలో ఉన్న తండ్రి నిన్ను కన్నా నీపై తన మనసుంచాడు. వేరియేషన్, ఓన్లీ డిఫరెన్స్ దట్ వర్క్ ఈజ్ సేమ్ టు సేమ్. వారిద్దరి పని ఒకటే, నీ కొరకు సాక్రిఫై అవ్వటమే, నీ కొరకు త్యాగం అవ్వటమే, నీ కొరకు కరిగిపోవటమే. పరమున్న తండ్రి మనందరి కొరకు సాక్రిఫై అయ్యాడు, తను తాను అప్పగించుకున్నాడు. నిన్ను కన్న తండ్రి నీ కొరకు సాక్రిఫై అవుతున్నాడు. నువ్వు గమనించలేకపోతున్నావు. ఎవనురాలా, నీ తండ్రి నీ కొరకు కరిగిపోతున్నాడు, నువ్వు గమనించలేకపోతున్నావు. అందుకే అన్నాడు, నా కుమారుడా, నా ఉపదేశము ఆలకించు. తండ్రి ఉపదేశమును ఆలకించని పిల్లలు దేవుని ఉపదేశం ఆలకించలేరండి. దట్ రీజన్ ఈజ్, కనిపించని దేవుణ్ణి నువ్వేం ఆరాధిస్తావు? నీ కళ్ళ ముందు నిన్ను కని పెంచి నీ కొరకు కష్టపడి ఉదయకాలం నుంచి రాయంకాలం వరకు 360 దినములు శ్రమ పడుతున్న నీ తండ్రి మాటను ఆలకించని నీవు కనిపించని దేవుణ్ణి ఏం ఆరాధిస్తావు? ఏమి లోపడతావు? ఏమి ఆయన ఆజ్ఞలను గైకుంటావు? ఏమి ఆయన కట్టడలకు నువ్వు లోపడతావు? ఈరోజు ఒకసారి మనఃపూర్వకంగా ఆలోచించు. ఈ ఫాదర్స్ డే దినములో ఒకసారి ఆలోచించు. తండ్రికి ఉండే బాధ్యత, నీ తండ్రికి ఉన్నటువంటి బాధ్యత, వాడు ఎటువంటి వాడైనను దేవునితో సమానమైన బాధ్యతను మోస్తున్నాడు నీకోసం. గుర్తించలేకపోతున్నారు ప్రజలు. యవనస్తులు తండ్రి యొక్క బాధ్యతను, వారి యొక్క ఉపదేశమును వినటానికి మనస్సు ఇవ్వలేకపోతున్నారు, ఆలకించటానికి హృదయం ఇవ్వలేకపోతున్నారు, నడుచుకోవటానికి ఆ మనస్సును గద్దించుకోలేకపోతున్నారు. ఎందుకు వినాలి? తండ్రి మాట ఎందుకు వినాలి? వినకపోతే ఏమవుతుంది? చాలా మందికి అదే ప్రశ్న ఉంటుంది. ఎందుకు వినాలి తండ్రి మాట? ఆయన మంచివాడు కాదు, మంచి ప్రవర్తన లేదు, ఆయన అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఆయన చెడిపోయిన వాడు అయి ఉండొచ్చు, కానీ నువ్వు బాగుండాలనే కోరుకుంటాడు సుమా. దట్ ఈజ్ ఫాదర్. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు, సిలువకెక్కాడు, శ్రమలు భరించాడు, సిలువను మోసాడు, నిందల పాలయ్యాడు, గాయాల పాలయ్యాడు, కానీ నువ్వు బాగుండాలని కోరుకున్నాడు సుమా. సొలొమోను భక్తుడు కూడా తన అనుభవంలో రాసిన ప్రతి మాట ఎంతో జ్ఞానం. అందుకే ఆయన జ్ఞాని అన్నారు. ఈ గ్రంథం పేరే జ్ఞానమునకు తగిన సామెతలు అని రాయబడి ఉంటుంది. జ్ఞానము చదువుకున్న ప్రతి యవనుడు సామెతలు గ్రంథం చదువుతాడు. జ్ఞానము తక్కువకున్న ప్రతి యవనులు
సామెతల గ్రంథం ఆరంభం నుంచి ఒక్కొక్క లైన్ క్షుణ్ణంగా నిదానించి చదువుకోండి. నువ్వు ఎలా ఉన్నావో, ఎలా బ్రతకాలో, తండ్రి బాధ్యత ఏంటో, తల్లి బాధ్యత ఏంటో, నీ బాధ్యత ఏంటో చక్కగా రాసుకుంటూ వచ్చాడు. అక్కడ మాటలో మనం చూస్తున్నప్పుడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువక నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొంటే నీకు వస్తుందేంటి? చాలా మంది మా నాన్న మాట్లాడితే నాకేమొస్తాయి? ఏమొస్తాయి? నీకు దీర్ఘాయు వస్తుంది. స్తోత్రం. నువ్వు భూమి మీద ఎక్కువ దినాలు బ్రతుకుతావు, ప్రమాదాల నుంచి తప్పించబడతావు, చిక్కులో నుంచి విడిపించబడతావు, లోక సంబంధమైన భూ సంబంధమైన కార్యముల చేత చిక్కు కొనక. అందుకే అంటున్నాడు, అవి దీర్ఘాయువులు, సుఖజీవముతో నడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేస్తుంది. ఎవరి మాట వింటే? తండ్రి మాట వింటే. ఇద్దరు తండ్రులు ఉన్నారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి నుంచి ఆ విషయాన్ని చెప్తున్నాను. పరమున్న తండ్రి మాట వినాలి, నిన్ను కనిన తండ్రి మాట వినాలి. నిన్ను కనిన తండ్రి నీపై త్యాగం చేస్తున్నాడు. పరమున్న తండ్రి మనందరిపై త్యాగాన్ని ఆల్రెడీ చేశాడు. సో వీరిద్దరు ఎవరిని మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఆ త్యాగం అటువంటిది, ఎవరు చేయలేనటువంటిది. ఎవరి వలన నువ్వు అనుభవించలేని ఆ ఉన్నతమైన ఆనందము, సంతోషము ప్రతిదీ తండ్రి వలనే పొందుకుంటావు. నువ్వు బాధపడుతూ ఉంటే నీ దగ్గర చేరి ఓదార్చి నిన్ను ఆ బాధలో నుంచి నీకు నచ్చిన విధానంలో నడిపించడానికి ఆ తండ్రి పడే తపన వర్ణాతీతం. మీ తండ్రుల గురించే మీరు ఇమేజ్ చేసుకోగలిగితే మనందరినీ కన్నా పరమ తండ్రి యొక్క త్యాగాన్ని ఎప్పుడైనా ఒకసారి ఊహించుకోండి కదా, ఊహించుకోండి. దేవుని యొక్క ప్రేమ. అందుకే మూడో మాటలు అంటాడు, ఆయన మాటలను దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును నీవు దయ నుండి మంచివాడు అనిపించుకుంటావు. దేవుని యొక్క దయ, మనుషుల దయ అవసరమండి. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా దేవుని దయతో పాటు మనుషుల దయలో కూడా ఆయన వర్ధిల్లాడు. మనుషుల దయ ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మనుషుల్లో ఉన్నటువంటి ఆ అపాయకరమైన పరిస్థితులను బట్టి తగిన రీతిగా నడుచుకోవటం. చాలా మంది పెద్దవాళ్ళని గౌరవించలేరు, చిన్నవాళ్ళను ప్రేమించలేరు, తగ్గింపు కలిగి జీవించలేరు. దేవుడు మనకు నేర్పించినటువంటి ఆ మాటలను మనము కంఠభూషణముగా ధరించుకోవాలి. మన సొంత తెలివితేటలను ఆధారం చేసుకోకూడదు. ఆ మాట కూడా అందుకే రాస్తాడు, 5వ వాక్యంలో అంటాడు కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకముంచి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును కొప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. యవనుడా జాగ్రత్తగా ఆలకించు, యవనురాలా జాగ్రత్తగా ఆలకించు. నీ సొంత తెలివితేటలను ఆధారం చేసుకోమాక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ జీవితమును నాశనము చేసుకోమాక. యవనుడా యవనురాలా, నీ స్వబుద్ధి లోకంలోనికి నడిపిస్తుంది, నీ స్వబుద్ధి పాపంలోనికి నడిపిస్తుంది, నీ స్వబుద్ధి మరణమునకు దారితీస్తుంది.
ఈరోజు యవ్వనులు అనేక మంది లోకములో మరణమునకు దరిచేరుతున్నారు. దానికి కారణము స్వబుద్ధిని ఆధారము చేసుకొని, సొంత తెలివితేటలను ఆధారం చేసుకుని, తల్లిదండ్రుల మాటలను ఆలకించక, దేవునికి విధేయత చూపక మరణమనే పాపమునకు దారితీస్తూ ఉన్నారు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుని నీ తండ్రితో పాటు పరమనున్న తండ్రిని కూడా నువ్వు మర్చిపోతున్నావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులను ఆలకించండి యవ్వనుడా, యవ్వనురాలా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు నిన్ను కన్నా తండ్రిని మర్చిపోతున్నావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు నువ్వు నమ్మిన దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నావు. దానివలన నీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి తెలిసినా? పాపము అనే మరణం. పాపము అనే మరణము, ఆ పాపం అనే మరణము నరక యాతనలోనికి తీసుకెళ్తుంది. దాన్ని గ్రహించలేని యవ్వనులు, యవ్వనురాలు ఏమవుతున్నారంటే వారి సొంత బుద్ధిని ఆధారం చేసుకుని దేవునికి దూరస్తులవుతున్నారు. ఆరో మాటలు కూడా అంటాడు, అందుకే నీ ప్రవర్తన అంతని యందు దేవుని అధికారమును కొప్పుకో. నీ ప్రవర్తన అంతటి యందు తండ్రి అధికారమును కొప్పుకో. నీ ప్రవర్తన దేవుని అధికారమునకు లోబడేదిగా ఉండాలి. నీ ప్రవర్తన తండ్రి అధికారమునకు లోబడేదిగా ఉండాలి. కొన్నిసార్లు అనుకుంటుంటారు, 7వ మాటలో రాసిన మాట ఏమంటాడు? నేను జ్ఞానిని అనుకుని దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. చాలా మంది అనుకుంటుంటారు, నాకేం తెలివి తక్కువ ఉందా, నేనేం తెలివిలేని దాన్నా, నేను తెలివిలేని వాడినా, నాకు అన్నీ తెలుసు, నాకంతా తెలుసు అనుకున్న నీవే అజ్ఞాని. నేను జ్ఞానిని అని చెప్పేవాడు తెలివైన వాడు కాదు. నేను జ్ఞాని అని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడంత తెలివి తక్కువ వాడు ఇంకొకట్లేదు. మనుష్యుడి జ్ఞానము లోకములో ఎర్రితనములో నడిపిస్తుంది. మనుష్యుని జ్ఞానము లోకములో పాపములో నడిపిస్తుంది. నా ప్రియులారా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని నీ తండ్రి మాటకు విధేయత చూపక లోకములో పాపమును మోస్తూ ఉన్నావు. నా యవ్వనుడా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ సొంత బుద్ధిని విడిచి నువ్వు జ్ఞానివి అనే విషయాన్ని విడిచి దేవుని మాటకు, దేవుని ఎడల విధేయత కలిగి దేవుని యొక్క చిత్తములో నడిస్తే చెడుతనమును విడిచేస్తావు. దానివల్ల కూడా నాకేంటి లాభం? ఏమంటే మొదట అనుకుంటారు, మరి 2వ వాక్యం చెప్పినట్టు తండ్రికి నేను లోబడితే లాభం ఏంటి? దీర్ఘాయుష్య వస్తుంది. చెడుతనమును విడిచేస్తే ఏమొస్తుంది? 8వ వాక్యం చూడు. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. స్తోత్రం. చెడుతనమును విడిచిపెడితే, దేవుని చిత్తమునకు లోబడితే, లేదా తండ్రి చిత్తానికి నువ్వు లోబడితే నీకు ఆరోగ్యం వస్తుంది, నీకు కావలసిన బలం వస్తుంది, సత్తు వస్తుంది, శక్తి వస్తుంది. నీ ఇష్టానుసారముగా నువ్వు తిరిగితే సమస్తాన్ని పోగొట్టుకుంటావు. దేవుని చిత్తమునకు లోబడితే ఆరోగ్యముగా ఉంటావు, సత్తువు కలిగి ఉంటావు, బలము కలిగి ఉంటావు, శక్తిని కలిగి ఉంటావు. ఆ విధముగా నువ్వు ఉండగలిగినప్పుడే నిజముగా నిన్ను కనిన తండ్రి హర్షించేటువంటి, ఆనందించేటువంటి, సంతోషించేటువంటి, గంతులేసేటువంటి పరిస్థితి. ఎవరి బిడ్డలు తల్లిదండ్రులకు ఏదో సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఆ తల్లిదండ్రుల యొక్క మాటకు విధేయులుగా ఉంటే చాలు. 4వ అధ్యాయం 1వ వాక్యం కూడా చూడండి. 4వ అధ్యాయం, కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి,
మీరు వివేకమునందునట్టు ఆలకించండి. ఏమండి, ఎవరి ఉపదేశము? తండ్రి ఉపదేశం. ఆ తండ్రి నీకు బోధించేటువంటి, ఆ నాన్న బోధించేటువంటి ఆ మాట, ఆ నాన్న నీకు ఏం చెప్తున్నాడో ఆ మాటను ఒకసారి వినే ప్రయత్నం చేయి, ఆలకించే ప్రయత్నం చేయి. అన్నీ నాకు తెలుసు అనుకోవద్దు. అలా అనుకుంటే నువ్వు అజ్ఞానివే, తెలివైన వాడి కాదు. అందుని బట్టి సామెతల గ్రంథకర్త అంటున్నాడు, కుమారులారా తండ్రి ఉపదేశం విని మీరు వివేకమునందునట్లు ఆలకించి నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను నెట్టివేయమాకండి. తండ్రి చెప్పే బోధ ఎలా ఉంటుందంటే చాలా మందికి అస్సలు అది ఇంకా అది చెప్పేది కాదు. అంత రెక్లెస్గా, అంత కేర్లెస్గా ఏంది ఆయన మాటలు మనం వినేది, ఆయనకి ఏం తెలుసు? మూడో మాట అంటాడు, నా తండ్రికి నేను కుమారుడుగానుంటిని, నా తల్లిదండ్రులిష్టికి నేను సుకుమారుడైన ఏక కుమారుడనై ఉంటిని. ఎంత చక్కని ఉపదేశాలు బోధిస్తున్నారండి. 3వ అధ్యాయం 21వ వాక్యం కూడా చదవమ్మా. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నెదురు నుండి తొలగిపోనీయకుము. ఎంత చక్కగా పేరు పెట్టి పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె. లెస్సైన జ్ఞానము, లెస్సైన అంటే మంచి మార్గములో, చక్కని మార్గములో, ఉన్నతమైన మార్గములో, నీకు అవసరమైన మార్గములో నడుచుకోవడానికి కావలసిన జ్ఞానమును వివేచమును భద్రము చేసుకో, వాటిని నీ కన్నుల నుండి తొలగిపోకుండా చూసుకో. చాలా శ్రేష్టంగా పిలుస్తున్నాడు. 5వ అధ్యాయం 1వ మాట కూడా చూడండి, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొద్దు. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. ఈ 3వ మాట చాలా విలువైన మాట. యవనస్తులు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, సేమ్ టైం రిపీట్ చేసుకోండి. జారశ్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిలి పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. ఇంకా తర్వాత అంత చదువుకోండి, మా ఒక్క మాట వదిలిపెట్టినా కూడా కష్టమే. ఈ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ ఒక్క అధ్యాయం గురించి మాట్లాడు. తండ్రి ఉద్దేశం, పరమనున్న తండ్రి ఉద్దేశం, పిల్లల ఎడల ఆయనకున్న అపేక్ష, వారు బ్రతుకుతున్న విధానము, బ్రతకవలసిన మార్గము. ఆరో అధ్యాయం 1వ మాట కూడా చూద్దాం. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చేయుము, ఇలాగు చేసి తప్పించుకొనుము. యవ్వనులు త్రోవ తప్పే మార్గాలు, నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. చిక్కబడుట, పట్టబడుట అనేటువంటిది యవ్వనులు త్వరగా పడిపోయేటువంటి సందర్భాలు. మాటలతో భలే పడిపోతుంటారు. ఈ మాటలతో పడిపోవడం అనే సందర్భాన్ని నేను ఒక గుణపాఠంగా నేర్చుకున్నాను. ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను. ఒక రోజున ఒక స్త్రీ డ్రైవింగ్ నేర్చుకోవడానికి కారు దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నేను సూటిగా చెప్తూ ఉన్నాను, ఏమండి మీరు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా పట్టుకోవాలి, ఇలా తిప్పాలి, ఇలా వేయాలి, ఇలా లాగాలి. స్త్రీలతో మాట్లాడటం మీకు తెలియదు సార్ అన్నది ఆమె. అంటే ఎలా అమ్మా?
నొప్పి కలిగించకుండా మృదువుగా మాట్లాడాలి. మృదువుగా మాట్లాడితే పని ఎట్టొస్తుంది? ఏమ్మా, మనం పని నేర్చుకోవాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు, కాలేజీకి, లెక్చరర్ మృదువుగా చెప్తే నువ్వు కమ్మగా నిద్రపోతావు. నిద్రపోవా? ఎందుకని? మృదువుగా ఉన్నది కాబట్టి. కొన్ని పనులు మృదువుగా కుదరదు. ఆ మాదిరిగానే యవనస్తులు ఏం చేయాలంటే స్త్రీలు మాట్లాడే మృదువైన మాటలకు పడిపోతుంటారు. మగవాళ్ళకు తెలుసు ఆడవాళ్ళను ఏ మాటలు చేత పడేయచ్చు. మృదువైన మాట. మీ పాస్టర్ అంటూ ఉంటుంది ఎప్పుడు, ఏమంటుంది తెలుసు? లేదు కాబట్టి ఇప్పుడు చెప్తాను. ఏమంటుంది తెలుసునా? ఒక్కసారి నా గురించి చెప్పినవా? మొన్న మదర్స్ డే రోజు మీ అమ్మ గురించి చెప్పుకున్నావే, నా గురించి ఒక్క మాటన చెప్పినవా? లేడీస్ అదే కోరుకుంటారు, అది నిజము. వాళ్ళని హెచ్చించాలి అంతే. మగవాళ్ళకి తెలుసు యవనస్తులకి మృదుమైన మాటలు చెప్పి పడేస్తారు. మృదువుగా మృదువైన మాటలు. మృదువైన మాటలు అంటే జీవితాలు పాడైపోతాయి. స్త్రీలను ఏమో హెచ్చించడం కావాలి, యవనస్తులకేమో మృదువైన మాటల చేత పాపపు జీవితానికి అలవాటు కాదు. నా యవనుడా, యవనురాలా, మృదువైన మాటల చేత పడిపోయి పాపాన్ని తెచ్చుకోమాక. స్త్రీలు అయ్యే కోరుకుంటారు, 4 మృదువైన మాటలు చెప్తే అబ్బసలు నువ్వు సూపర్, నీకంటే ఎవరు లేరు. ఎందుకని? మాటలు మృదువుగా ఉన్నాయి కనుక. ఘాటుగా మాట్లాడనుకో, నీకు మాట్లాడడం తెలియదే. ఘాటుగానే మాట్లాడాలి. మృదువైన మాటలు ఎవరితో మాట్లాడుతావు? నీ భార్యతో మాట్లాడుకో మృదువుగా, తప్పులేదు. లేదా తల్లిదండ్రుల దగ్గర మృదువుగా మాట్లాడు, అక్క చెల్లెల దగ్గర మృదువుగా మాట్లాడు, పరాయి స్త్రీ దగ్గర మృదువుగా మాట్లాడకూడదు. అందుకే జారశ్రీ పెదవుల నుండి తేనె కారుతుందంట. వాళ్ళకి మృదువైన మాటలు వస్తాయి. ఆ మృదువైన మాటలు పడిపోయావు అనుకో, జీవితమే స్మాష్, బ్రతుకు నాశనం అయిపోయింది. కనుక ప్రియులారా, దేవుని వాక్యమును రాయబడిన ప్రతి మాటను మనము మరి పరిశీలించే వారం కూడా. చివరికి ఒక మాట చదివి ముగిద్దాం, టైం అయిపోతుంది. 7వ అధ్యాయం మొదటి మాట కూడా చూద్దామా? నా కుమారుడా, నా మాటలను మనసునుంచుకొనుము, నా ఆజ్ఞల్ని యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను మనసునుంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడి ఎడల నువ్వు బ్రతుకుతావు. ఒక తండ్రి తన కుమారుడికి బోధిస్తున్నాడు, నా కుమారుడా, నా మాటలను మనసులో ఉంచుకో. ఒక తండ్రి తన కుమార్తెకు చెప్తున్నాడు, అమ్మా నా మాటలను జాగ్రత్తగా మనసులో పెట్టుకో. ఆమె వినుట మటుకు వినేటప్పుడు కూడా దాదాపు వినకపోవచ్చు, నాకు తెలిసి ఇప్పుడున్న యవనస్తులు. ఒక తండ్రి ఆ కుమార్తెకు బోధిస్తున్న మాటలు దాదాపు చెప్పేటప్పుడు కూడా వినకపోవచ్చు, నాకు తెలిసి. జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులారా. దేవుని వాక్యములకు లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి. వారు చేస్తున్న సాక్రిఫైను గుర్తించాలి. వారు ఎంతగా మన కొరకు ప్రయాసపడుతున్నారో, వారి కనుపాపలే మనల్ని చూసుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలియదు. కనుపాప ఎంత ఇబ్బందికరమైందో, ఎంత బాధ తెస్తుందో, అంతకంటే మృదువుగా తల్లిదండ్రులు ఆ బిడ్డలపై ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. మొన్నటి దినమున ఒక 8 మందో 10 మందో పిల్లలు ఏదో సముద్ర తీరంలో ఈత కొట్టని పోయి చనిపోయారు. అందరూ యవనస్తులే, అందులో 2 పాస్టర్ల పిల్లలు. ఆయనేమో గొప్పగా చెప్పుకుంటున్నారు, మా పాస్ పిల్లలు పరలోకం ఉంటారు, ఆడుంటారు, ఈడుంటారు. మంచిదే, ఈ లోకంలో వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు ఆయన దగ్గర ఉన్నప్పుడు. కానీ ఈ పని దేవుడు చెప్పాడు, సముద్ర తీరానికి ఈత కొట్టమని. దాన్ని సమర్థించుకొని మా పిల్లలు బాప్తీసం కలిగి ఉన్నారు, అనుభవం కలిగి ఉన్నారు, చర్చిలో ప్యాడు కొట్టారు, డ్రమ్ము కొట్టారు, పరిచర్య చేశారు,
చనిపోయినా కూడా దేవుని దగ్గర అంటే మనసును సాటిస్ఫై చేసుకోవడం, తృప్తిపరచుకోవడం. మరి అల్లరితో కూడిన ఆటలు ఎందుకు వచ్చినాయి? సముద్ర తీరానికి ఎందుకు పోయిండ్రు? గద్దించడానికి అవకాశం లేదు కాబట్టి మనల్ని మనం సాటిస్ఫై చేసుకొని, మా పిల్లలు ఆడున్నారు, వాళ్ళు ఇక్కడ అది చేశారు, చేసి ఉండొచ్చు. అల్లరితో కూడిన అమూకతో సహవాసం ఉందిగా. వీళ్ళు మంచి వాళ్ళే, నీ పిల్లలు మంచి వాళ్ళే, కానీ వాడి సహవాసం ఎవరితో ఉంది? అల్లరితో కూడిన ఆటపాటలు ఆడేవాడితో సహవాసం ఉంది. కనుకనే మరి ఈరోజు ప్రాణాలను పోగొట్టుకున్నారు. దాన్ని ఒప్పుకోవే. భయం అవసరం అండి. ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము నీ సహవాసము, నీ పని, నీ క్రమము, నీ క్రియలు ప్రతివీ జాగ్రత్తగా పరిశీలనకు తీసుకోవాలి. అలా పరిశీలన లేని ఎవరొస్తారు? వాడు పాస్టర్ కొడుకైనా, సీఎం కొడుకైనా, ఇంకొకడైనా ఎవడైనా పోవాల్సిందే. పాస్టర్ కొడుకు మరణాలు ఉండవా? ఎవరికైనా ఉండేదే. భక్తి జీవితం లేనప్పుడు, క్రమము లేనప్పుడు, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క స్నేహము సరైన వారితో లేనప్పుడు పరిస్థితులు ఎలాగనే ఉంటాయి. 20 సంవత్సరాలు పెంచి పోషించి వారిపై ఎన్నో కలలు పెట్టుకున్నావు, ఏం ప్రయోజనం? వాడికున్న సహవాసమాన్ని మరణానికి దారి చేసి. సహవాస దోషము చాలా ప్రమాదము. నువ్వు మంచివాడివి అయి ఉండొచ్చు, నీ సహవాసం అవుతుందో పరిశీలన చేసుకో. నువ్వు మంచివాడివి అయినప్పుడు అవతల నువ్వు చేస్తున్న వాడితో సహవాసం ఎటువంటిదో పరిశీలన చేసుకో. వాడి సహవాసం చెడ్డదైనప్పుడు వాడి చెడిపోతూ నేను చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు. అది నీకు గుర్తించలేవు. నువ్వు ఎవనుడా నువ్వు త్రాగుబోతుతో సహవాసం చేసావనుకో, నువ్వు మంచివాడి, వాడు తాగడు. వాడితో సహవాసం చేసినప్పుడు ఏం చేస్తాడు తెలిసినవాడు? ఎంత మంచిది. 95లో మేడం వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. మేడం వాళ్ళ అన్నయ్య చాలా మంచి ఫ్రెండ్ నాకు. పేరుకు బావబామర్దలమే కానీ ఫ్రెండ్షిప్లో మంచి ఫ్రెండ్స్. ఆయన కొంచెం తాగే అలవాటు, తాగుతూ తిరుగుతూ ఉంటాడు. మనకేమో లేవు, మనం వాటి రుచి తెలియదు కదా, మనకెందుకులే అన్నట్టుగా ఉన్నాం. ఈ వివాహమైన కొన్ని సంవత్సరాలు జరుగుతున్న కొలది మామూలుగా రిలేటివ్సే కాకుండా స్నేహం ఎక్కువైపోయింది, ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది. బావబామర్దుల కంటే కూడా అన్నదమ్ములు కాదు, ఫ్రెండ్స్ అయిపోయినాం. ఆ ఫ్రెండ్స్ అయిన సందర్భంలో ఇతను తాగుతుంటాడు కదా, ఇతను సాయంత్రం వేసరి, మధ్యాహ్నం వేసరి. మా అత్తమ్మకు నా మీద కొంచెం నమ్మకం ఎక్కువ, బుద్ధిపరుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, ఏ పాపం ఎరగనుడు అనుకుని అమ్మ నన్ను బాగానే నమ్మేస్తాడు. నేను కూడా పాపం నమ్మగానే ఉన్నా, ఉండకే నీకు చెప్పకేమో. సహవాస దోషము. నమ్మకంగానే ఉన్నానా, ఉండగానే ఏదేం చేశాడు? ఏంద్రా మగోడంటే ఏందనుకున్నావు? తాగాలే, మగోడు తాగాలే, బీరు తాగు, ఒక్క గ్లాస్ పోగుంటుంది. నువ్వు మగోడి కాదు, అది తాగా. 2 సార్లు ఎహపో అన్నా, 3 సార్లు లేదు పో అన్నా. ఏంట్రా నువ్వు అసలు, అబ్బే నువ్వు అన్నాడు. అబ్బా నన్ను ఇంత మాట అన్నావా? దగ్గర అలా ఒక 2-3 సార్లు తాగాను. పూర్తి తాగుబోతుడు కాదులే కానీ దేవుని కృపలో. అంటే రెచ్చగొట్టలే, నువ్వు మగోడి కాదా, నువ్వు మగోడి తాగాలి. అబ్బో అంత మాట అంటావు. సరే అవగేమైందంటే కొన్ని దినాలు అలా జరుగుతూ, ఇక ఇతనికి ఇది అలవాటుతో కూడిన ఇది కదా. ఇతనికి డబ్బులు కావాలంటే ఏం చేయాలి? వాళ్ళ అమ్మని అడగాలి. ఏం చేయాలి? నా పేరు చెప్పాలి. ఏమమ్మో నేను ఒక్కడిని తాగని పోతున్నానా, నీ అల్లుడు కూడా వస్తలేనా? ఏమైంది ఇక్కడ? సహవాస దోషం. మా బాబర్తున్నాడు ఇప్పుడు పెద్దోడు, ఇంకా వాడు ఇంకా ఉదయం లేస్తే రాత్రి దాకా వాడికి అన్నం నీళ్ళు అవసరం లేదు. చందు వాళ్ళ ఆయన మీకు కూడా తెలుసు. వాడు మేము సమకాలీన వయసు కలిగిన వాళ్ళం. నేను వాడికంటే ఒక 6 నెలలు పెద్దవాడు.
ఆ పెళ్ళైన కొత్త దినాల్లో వీళ్ళతో తిరిగే సమయంలో వాడితో కూడా ఎప్పుడో తిరిగానట, నాకైతే గుర్తులేదు. నేను తాగడం వాడికి నేర్పించానట. దానివల్ల వాడు జీవితకాలం తాగుతాడు. ఈ రోజు కూడా నిద్రలేస్తాం, ఒరే నేను తాగటం ఏంది, అరే అది కూడా వచ్చి పాస్టర్కే చెప్తాడు, చెల్లి వీడే నన్ను పాడు చేసింది. సరే పాడు చేశాను, మార్చుకో. ఉదయం నిద్రలేసింది మొగలు, రాత్రి నిద్రపోయే వరకు వేరే పని లేదు, పిల్లలు భార్య సంసారం ఏమి లేదు. వాడికి కావలసిందల్లా ఉదయం నిద్రలేసిన దగ్గర నుంచి 11 అయ్యేసరికి ఒక రౌండ్, 1 గంట అయ్యేసరికి ఒక రౌండ్, 4 అయ్యేసరికి ఒక రౌండ్, 8 ఈ రౌండ్లు కావలసిన దాని కొరకు పరిగెడతా ఉంటాడు. ఇక వేరే లోపం గట్టిగా పట్టుకొని ఏం అలవాటు. ఇప్పుడు నువ్వే కదరా నాకు సాహసం చేసింది. సరే అప్పుడు నేను చేసిన అనుకుంటా, నాకే తెలియదు. సరే చేసి రామా ఈడే చేసింది నాకు. సరే అప్పుడు చేసినారయ్యా, ఇప్పుడు మార్చుకో. ఎవడు భూమి మీద నీతిమంతులు లేదు. మేము నిలబడి చెప్తున్నామంటే మేము నీతిమంతులమే రాలే. మంచి చెడు తప్పు ఒప్పులు అన్ని రుచి చూసి అది తప్పని తెలుసుకొని ఆ తప్పు మార్గమును విడిచి మంచి మార్గం ఏదో తెలుసుకొని నడుచుకోమని. భూమి మీద ఎవరు పుట్టినగానే తల్లి గర్భంలో నుంచే నీతిమంతుడుగా ఏ పాపం ఎరగని వాడిగా రాలేదు. ప్రతి ఒక్కడు లోకంలో తప్పులు చేసిన వాడే. తప్పులు తెలుసుకొని సరిదిద్దుకొని నడుచుకుని వాడు ధన్యుడు. గనుక ప్రియులారా, ఎందుకు ఈ సంగతులన్నీ మీకు చెప్తూ ఉన్నానంటే మన సహవాసాన్ని గురించి చెప్తూ ఉన్నాను. సహవాసం అనేటువంటిది మనం చేస్తున్న వారిలో ఉన్న అలవాట్లు, ఆ దోషం మన మీద ఖచ్చితంగా వస్తుంది. ఆడికుంటాయి పనికి మాలిన అలవాట్లు. నువ్వు మంచిగా ఉంటావు కానీ వాడి మనసులో ఏముంటది, అరే నేను ఒక్కనే చెడిపోతున్నా, నేను చెడగొట్టాలి. ఆ అమ్మాయి చెడిపోతూ ఉంటది, మా అమ్మను నన్నే దొరుకుతుండ్రు మా ఇంట్లో వాళ్ళ పిల్లోడి కళ్ళే చూస్తున్నావే అని. దీన్ని కూడా చెడగొడితే కదా అప్పుడు బాగుంది. ఈ చెరుపుకుండి వ్యవహారాలన్నీ ఎట్లా వస్తాయంటే సహవాస దోషం వల్లే వస్తాయి. కనుక ప్రియులరా, ఈనాటి ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి యవనుడికి యవనురాలికి నేను చెప్పే మాటలు ఏంటంటే, తల్లిదండ్రులకు లోబడే పిల్లలుగాను, తల్లిదండ్రులకు ఎప్పుడైతే లోబడతారో దేవునికి లోబడే పిల్లలు అవుతారు. ఎందుకంటే మనకు కనిపిస్తున్న దైవము తల్లిదండ్రి, కనపడని దైవము పరమందున్నాడు. కనిపించే దైవాన్ని ప్రేమించలేని నీవు కనపడని దైవానికి ఏమాత్రము చోటివ్వవు. ఇది షూర్ 100% రైట్ వర్డ్. ఇక్కడ కనపరిచే నీ వినయ విధేయతలే దేవుని దగ్గర నువ్వు కనపరుస్తావు. ఇక్కడ లేని ఆ క్రమము దేవుని దగ్గరకు వచ్చి నువ్వు చూపిస్తావు అంటే అదంతా బోటకమే. కాబట్టి నాటి యవనస్తులు ఈ ఫాదర్స్ డే సందర్భంగా తల్లిదండ్రులకు లోబడి పెద్దలను గౌరవిస్తూ దేవుని ఆజ్ఞలను నేర్చుకుంటూ తమ యొక్క యవ్వన కాలపు దినములను వెళ్ళబుచ్చుదురుగాక. దేవుడు ఈ వాక్యమును ఈనాటి ఈ తండ్రుల యొక్క దినోత్సవములు ఉన్నటువంటి ప్రతి తండ్రికి ఆ బిడ్డలపై అపేక్షను బట్టి వారికి మంచి ఆరోగ్యమును ఆయుష్ను మీ తండ్రులకు దయచేయునుగాక. మీరు వారికి లోబడి ఉందరుగాక. మంచిది, ప్రార్థన చేద్దాం. అందరము లేచి నిలబడి దేవుణ్ణి కనపరిచి ఈనాటి ఈ ఉన్నతమైన సమయం దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి అందరము లేచి నిలబడి సంతోషముగా దేవుణ్ణి కనపరిచి దేవుడు మన జీవితాల్లో చేసిన మేలుని బట్టి, దేవుడు మన బ్రతుకులో చేసిన కార్యాలను బట్టి ఈనాటి ఈ ఫాదర్స్ దినోత్సవంలో
పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడి పంచుకున్న ఉన్నత ఉపదేశమును బట్టి దేవుని స్తుతిద్దాము, ఘనపరుద్దాము, ఆరాధన చేద్దాము. అందరము కళ్ళు మూసి దేవుని ఆరాధించిన కొరకు సిద్ధపడదామా? ప్రతి ఒక్కరము సిద్ధపడదాం. అందరము కళ్ళు మూద్దాం. ఎవరు ఒకరు ఒకరు చూసుకొనక చక్కగా విన్న మాటలను నెమరు వేసుకుని దేవుని వైపే చూడడానికి, నాయన పరమన్న తండ్రి, మా తల్లి తండ్రిని మేము ప్రేమించగలిగితేనే కదా నాయన నిన్ను ప్రేమించగలుగుతాం. నా ప్రాణుడు వినున్నాడు. నన్ను గన్న తండ్రి నా యేసయ్య. ఎస్, పరమున్న తండ్రి, నన్ను గన్న తండ్రి, పరమున్న తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పిల్లలైన వారినటువంటి ఆయన వారందరి ఎడల నుంచి అపేక్షలు పెడుతున్నాయి. ఎస్, ప్రైజ్ గాడ్. శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలకు నలిగిపోతిని. శత్రువుల చేతుల చిక్కుబడిన మా జీవితాలని శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలకు నలిగిపోతిని. తండ్రి నీ వైపు
చూచిన క్షణమే తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే కష్టమంతయు కలిగిపోయెను బాధలన్నీయు కలిగిపోయెను నీవుగాక ఎవరు నా తీరిపోయెను బాధలన్నీయు తొలగిపోయెను నీవుగాక ఎవరు నాకు లేరయ్యా నీవుగాక ఎవరు నాకు లేరయ్యా నీవే నా సర్వము ప్రాణప్రియుడా నా యేసయ్యా నలుగన్న తండ్రి నా యేసయ్యా క్షణమైన ఆయన నామము మరుగుతుంది మరణమైన మధురముగా నేను ఒక క్షణమైన నీ మామూలు మరొకట ఉండే స్థితిలో మమ్మల్ని నుంచి క్షణమైన నీ నామం మరువకుంటిని మరణమైన మధురముగా ఎంచుకుంటిని ఒక క్షణమైన నీ నామాన్ని మరువకుండా మా జీవితాన్ని నడిపించాయా స్తోత్రం క్షణమైన నీ నామము మరువకుంటిని మరణమైన మధురముగా ఎంచుకుంటిని తండ్రి నీవున్నావు బ్రతుకుచుంటిని తండ్రి నీవున్నావు బ్రతుకుచుంటిని నా కొరకు నీవు నీ కొరకు నేను నా కొరకు నీవు నీ కొరకు నేను నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము ప్రాణప్రియుడా నా యేసయ్యా నలుగన్న తండ్రి నా యేసయ్యా పూజింతును పూజారుడా భజింతును భవదీయుడా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము తండ్రి నా యేసయ్యా నా ప్రాణానికి ప్రాణమైన యేసయ్యా ప్రేమగల తండ్రి నీ ఉన్నత నామాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం ఈనాటి నైనా ఫాదర్స్ డే సందర్భంగా నీ బిడ్డలతోనైనా కొంత సమయాన్ని స్తోత్రం నీ మాటల చేత నైనా నీవు తండ్రిగా మాకు ఉన్నప్పుడు నీవుగాక ఈ లోకంలో మాకు వేరే ఎవరు లేరని ఎరిగేటువంటి విధానంలో స్తోత్రం యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఒక క్షణమైన నీవు నన్ను విడిస్తే మా బ్రతుకులు ఏమైతే ఎరిగేవారు ఒక క్షణమునైనా మీరు మమ్మల్ని విడిచిపెడితే మేమేమవుతామో ఎరుగని స్థితిలో ఉన్న మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకో ఈనాటి తండ్రి ఈ ఫాదర్స్ డే సందర్భముగా భక్తుడైనటువంటి నైనా సొలొమోను పలికిన అనేక ఉన్నతమైన జ్ఞానోపదేశమైన బోధన మాకు అందించిన దేవాన్ని విన్న యవనులందరినీ జ్ఞాపకం చేసుకో పాప జీవితంలో రోత జీవితంలో నైనా లోకమునకు నైనా అనుసంధానమైనటువంటి నీకు వ్యతిరేకమైనటువంటి
ప్రతి స్నేహములో కలిగి ఉన్న యవన బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. నువ్వు తండ్రిగా ఉన్నావు నాయన. నువ్వు పోషిస్తున్నావు నాయన. ఈ లోకమును మేము విడిచినప్పుడు మరలా నీ దగ్గరికి చేరే ఆ గొప్ప ధన్యతను యవన బిడ్డలు ఎరుగక బ్రహ్మ. లోకం అనేటువంటి పాపపు జీవితంలో నాయన మగ్గిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తంలో ఎత్తుపట్టును తండ్రిగా నైనా మీరు మాపై కలిగి ఉన్నటువంటి అపేక్షను, పరమనున్న తండ్రిగా మాపై మీరు కలిగి ఉన్నటువంటి భారమును, ఆ త్యాగమును నాయన మేము కన్న పిల్లలు పడతాం. వారి కొరకు తండ్రులు పడుతున్నారు తప్పను ఎరిగేటువంటి వారుగా, అతి జ్ఞానమును కలిగిన బిడ్డలుగా నడిపించు. ఈనాటి ఆరాధనలకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసయ్య గారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.